మనం 'లిజన్ హ్యుమానిటీ' అనే గ్రంథాన్ని చదువుకుంటున్నాము. బాబా 1955, 58 సంవత్సరాల్లో తన ప్రేమికులందరినీ రావించి మెహరాబాద్‌కి సహభాగ్యాన్ని ఇవ్వడం గురించినటువంటి విషయాలన్నీ కూడా డాన్ స్టీవెన్స్ ఈ గ్రంథంలో పొందుపరిచారు. వాటిని మనం చదువుకుంటూ ఉన్నాము. తన సహవాసీలందరికీ బాబా మొట్టమొదట ప్రేమ గురించి చెప్పారు. ఆ తర్వాత విధేయత గురించి చెప్పారు. ఈ 2 కూడా చాలా కష్టము. ఎప్పుడైతే అవతార పురుషుడు దిగి వస్తాడో, అంటే భగవంతుడు అవతారునిగా, దైవీ మానవునిగా ఈ భూమి మీద జన్మిస్తాడో, ఆ సమయంలో మనందరికీ ఒక గొప్ప అవకాశం. ఆయనే కానుకగా ఇవ్వదగినటువంటి ప్రేమ, విధేయత మనకి లభ్యమయ్యే అవకాశం ఉంది. అటువంటి సమయంలో మనమంతా కూడా జీవించి ఉన్నాం. ఆయన యొక్క కృపా కటాక్షంతో ప్రతిరోజు ఏవో కొన్ని సందేశాలు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఆయన గురించినటువంటి విషయాలు ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాం. ఏది ప్రధానం? ఈ ప్రపంచంలో దేని గురించి మనం వర్రీ అవ్వాలి? దేని గురించినటువంటి విషయాలు మనసుకు పట్టించుకోవాలి? వేటిని వదిలేయాలి? ఇవన్నీ కూడా బాబా సాహిత్యంలో దొరికినంతగా మనకు అంతకు ముందెన్నడూ కూడా లభ్యమవ్వలేదు. బాబా ఇలా ప్రేమ గురించి, విధేయత గురించి చెబుతూ మధ్యాహ్నం సమయమైంది. మీ అందరికీ భోజన సమయం అయింది. అందువలన వెళ్లి భోజనం చెయ్యండి అన్నారు. అంతేకాకుండా అందరినీ సరిగ్గా తినండి సుమా. కొంత విశ్రాంతి తర్వాత తిరిగి మనమంతా కూడా మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ కలుసుకుందాము అని చెప్పారు. అలా చెప్పి బాబా తన కుర్చీలో నుండి లేచి బయటకు నడిచారు. ఈ మండలి హాలు బయట ఒక చోట చిన్న కుటీరం నిర్మింపచేశారు బాబా సౌకర్యం కోసం. అందులోకి వెళ్లారు. సహవాసీలందరూ చిన్న, పెద్ద బృందాలుగా విడిపోయి హడావిడిగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పటి వరకు బాబా ఎదురుగుండా ఉన్నారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతూ కూర్చుని ఉన్నారు. అందరినీ పలుకరిస్తున్నారు. మెడ నిండా పూలమాలలతో, దివ్య సౌందర్యంతో వెలిగిపోతూ ఉన్నారు. ఇంకా ఆయన్ని చూడకుండా ఇంక దేన్ని చూస్తారు? అలాగే ఆయన గురించి ఆలోచించకుండా దేని గురించి ఆలోచిస్తారు? వీళ్ళకి కొంచెం విరామం ఇచ్చి బాబా లోపలికి వెళ్ళిపోగానే మళ్ళీ మామూలే మనకి ఆహ్, మాయలో ఉంటాము. మాటలు మొదలవుతాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న బృందాలుగాను, పెద్ద పెద్ద బృందాలుగాను విడిపోయి అంటే బాబా గురించి మాట్లాడుకోవచ్చు. లేదా వాళ్ళందరికీ కూడా బాబా చెప్పిన అంటే బాబా గుర్తు చేశారు. మీరు భోజనం సమయం అయింది అని. అలాగే వాళ్ళకి ఆకలి కూడా గుర్తు చేసిందిట. అమ్మో! భోజనం సమయం అయిపోయింది అని. అందువలన అందరూ కూడా భోజనానికి వెళ్లారు. కొంతమంది మాటలు మానేసి కలల్లో నడుస్తున్నట్లుగా బయటికి వెళ్ళిపోయారు. కొందరు తమ తమ పనుల మీద వెళ్లారు. అలా హాలంతా ఖాళీగా మిగిలిపోయింది. భోజనాల వద్ద కొందరు తేలిక పడిన హృదయాలతో నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. అలాగే నవ్వులతో, పరిహాసాలతో, రకరకాల ధ్వనులతో భోజనాలు పూర్తయ్యాయి. ఆ సమయంలో ఇదంతా కూడా డాన్ స్టీవెన్స్ వర్ణన. ఆ సమయంలో ఇది 1955వ సంవత్సరం నవంబర్ 4వ తేదీ. వానలు వెనకబడ్డాయి. ఆ సమయంలో మనకి మెహరాబాద్‌లో వానలు తగ్గిపోతాయి. అలాగే శీతల గాలులు, చలిగాలులు ప్రారంభమవుతాయి. భారతదేశంలో ఆ రోజు ఎండ కాసినా, ఈ భాగం మాత్రం వేడిగా లేదట. వెచ్చగా ఉంది. ఎందుకు అంటే, ఆ రోజు ఉదయమే కొంచెం వర్షం పడింది. బాబా సాహచర్యంలో, ఆనందంతో కొంతమంది తప్పితే, మిగిలిన వారందరూ కూడా భోజనం తర్వాత కొంతమంది కునుకు తీశారు. అనుకున్న సమయానికి ముందే చాలా మంది హాల్లోకి వచ్చి కూర్చున్నారు.
బాబా రాక కోసం నిరీక్షిస్తున్నారు. అందరికీ మధ్యాహ్నం జరగబోతున్నటువంటి కార్యక్రమ విశేషాలను తెలియజేశారు మండలి వారు. అక్కడ ఏం జరగబోతోంది అంటే, ఆ రోజు మధ్యాహ్నం బాబా ఆరంగాం గ్రామ ప్రజలందరికీ దర్శనమివ్వబోతున్నారు. ఈ సహవాస కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరికీ కూడా ఆ రోజు తన స్పర్శా భాగ్యాన్ని ఇవ్వబోతున్నారు. ఆ విషయాన్ని ఈ సహవాసీయులందరికీ కూడా తెలియజేశారు మండలి వారు. ఈ పెద్ద హాలు ఎక్కడైతే బాబా సహవాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో, దాని బయట కుడివైపున అంటే ముందు భాగంలో కుడివైపున ఒక పెద్ద గుడారం ఏర్పాటు చేశారట. 2 వైపులా తెరిచే ఉంది. ఒకవైపు అంటే ఆరంగాం గ్రామాన్ని సూచిస్తున్నటువంటి ఆ వైపు మూసి ఉంది. అది అంతా మట్టి నేల. అంతటా తివాసీలు పరిచారు. అంతటా మెత్తటి దిండ్లు కూడా అమర్చబడ్డాయి. ఈ మూసి ఉన్న వైపున ఒక ఎత్తైన వేదికను ఏర్పాటు చేశారు. దానిపై తివాసీలు పరిచారు. బాబా కొరకు ఒక ఆసనం కూడా ఏర్పాటు చేశారు. ఆ గుడారం వద్దకు ఆరంగాం గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో రావడం ప్రారంభమైంది. బాబా చెప్పారు ముందుగానే, మధ్యాహ్నం భోజనం చేసి రండి అని. అలాగే వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో రావడం ప్రారంభించారు. ఇక్కడ బాబా ఈ సహవాస కార్యక్రమాలు ఏర్పాట్లకై పనులు చేసినటువంటి ఆరంగాం గ్రామ ప్రజలను, ముఖ్యంగా కార్మికులకు ఆ రోజు దర్శనమివ్వబోతున్నారు. అంటే సహవాస కార్యక్రమాల కోసం మరి ఏర్పాట్లన్నీ చెయ్యాలి. మండలి వారితో పాటు మండలి వారు వీళ్ళందరినీ కూడా పనికి ఏర్పాటు చేసుకున్నారు. అలా గ్రామ ప్రజల సహకారంతో ఈ సహవాస కార్యక్రమానికి వచ్చేటటువంటి ప్రేమికుల సౌకర్యము, అలాగే వాళ్ళకి వసతి ఏర్పాటు చేశారు. అందువలన వాళ్ళందరినీ ఆ రోజు పలకరించనున్నారు బాబా. అలాగే వాళ్ళని ఆదరించడానికి కూడా సిద్ధమయ్యారు. గత 40 సంవత్సరాలుగా, సుమారు 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతమంతా కూడా బాబా విశ్వ కార్యానికి కేంద్రమైపోయింది. అలా మెహరాబాద్‌కు వచ్చి బాబా అప్పటికి సుమారు 37 సంవత్సరాలయింది. అందువలన ఆ కుటుంబాలలో చాలా మంది బాబా ఎదుటే పుట్టి పెరిగిన వారే. ఆ గ్రామస్తులందరికీ కూడా బాబా ఎలాంటి వాడో ఇక్కడ వర్ణిస్తున్నాడు డాన్స్. ఆయన ఉన్నతోన్నతుడు. సాధారణంగా ఒక మతాన్ని ప్రచారం చేయడానికో, లేదా మతంలో చెప్పబడినటువంటి విషయాలను వల్లించడానికో, లేదా వాళ్ళందరికీ ప్రవచనాలివ్వడానికో ఆహ్, ఊరూరా తిరుగుతూ ఉంటారు మత ప్రచారకులు. కానీ బాబా అలాంటి వాళ్ళు కాదు. అందరికంటే ఉన్నతుడు. ఉన్నతోన్నతుడు. అక్కడ వాళ్ళందరూ కూడా నిరక్షరాస్యులు. ఈ గ్రామవాసులందరూ కూడా ఏమీ చదువుకోనివారు. అమాయకులు కూడా. అలాంటి పల్లె ప్రజలు బాబాని ఒక గురువు అని అనుకుంటే వాళ్ళు భక్తి, అలాగే భయాలతో ఉండేవారు. కొంచెం బిడియంతో కూడా ఉండేవారు. వాళ్ళు గురువు అనుకోవటం లేదు. కానీ ఆయన వాళ్ళకి సర్వస్వము. సర్వము అయి ఆయన వాళ్ళని కాచి రక్షిస్తూ, వారి అవసరాలను గమనిస్తూ, మంచి, చెడు అన్నీ చెబుతూ నాగరికతను పెంపొందింపచేశారు వాళ్ళల్లో. అంటే నాగరికత నా నగరాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఏ విధంగా జీవిస్తున్నారు అంటే వాళ్ళు ఆ రోజుల్లో గొడ్డు మాంసం తినేవారు. ఇలాంటి చాలా అపరిశుభ్రంగా కూడా ఉండేవారు. అందువలన బాబా వాళ్ళందరికీ కూడా శుభ్రత నేర్పారు.
స్వయంగా వాళ్ళందరికీ పిల్లలందరినీ పిలిచి, హరిజనుల పిల్లలందరినీ పిలిచి, వాళ్ళకి స్నానాలు చేయించి, బట్టలు వేసేవారు. వాళ్ళకి శుభ్రంగా ఉండడం ఎలాగో చెప్పేవారు. అలాగే గ్రామస్తులందరినీ కూడా పిలిచి బా అంటే ఆయా సందర్భాలలో బాబా వాళ్ళందరికీ కూడా పరిశుభ్రత ఎలా ఉండాలి, అలాగే ప్రతిరోజు స్నానం చెయ్యడము, తర్వాత ఆహ్, ఈ గొడ్డు మాంసం అంటే చనిపోయినటువంటి జంతువుల మాంసం తినకూడదు అని చెప్పడము, ఇలాంటివి ఎన్నో ఆహ్, వాళ్ళకి బోధించేవారు. స్వయంగా చేసి చూపించేవారు. కాబట్టి బాబా వాళ్ళకి గురువు కాదు, దేవుడు కాదు, అంతకు మించినదే వాళ్ళందరికీ. అంటే సర్వస్వము ఆయనే వాళ్ళకి. ఆ గ్రామ పరిసరాలలో అంటే బాబా ఎప్పుడైతే అప్పుడప్పుడు మెహరాబాద్ వస్తూ ఉండగా అంటే మెహరాబాదే కేంద్ర స్థానం. కానీ చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్ళడము లేదా హ్మ్. లేదా ఆహ్, ప బయట ప్రదేశాలకు వెళ్ళడము. ఆ రోజుల్లో క్వెట్ట మొదలైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉండేవారు. అలా వచ్చినప్పుడు వాళ్ళందరికీ గుర్తేమిటి అంటే కారు శబ్దం. కారు హార్న్ వినపడేటప్పటికల్లా వాళ్ళందరూ పరుగు పరుగున పిల్లలు, పెద్దలు, ముఖ్యంగా ఆడవాళ్ళు చంకలో పిల్లల్ని పెట్టుకుని పరుగులు పెట్టి ఆ కారుని తాకి లేదా బాబా తలుపులు తీసి ఉంటే బాబాను తాకి వాళ్ళు సంతృప్తి పొందేవారట. నిజానికి అది రైలు పట్టాల మీద నెమ్మదిగా వెళ్ళేది. కొండ మీదకి వెళ్ళాలంటే. ఒక్కొక్కసారి ఈ మలుపులో అంటే మెహరాజాద్ నుండి వచ్చే మలుపులో నెమ్మది అయ్యేది. అంటే వేగం తగ్గేది. అలాంటి సమయాల్లో ఈ గొర్రెలు కాచుకునే అంటే పశువులు కాచుకునేటటువంటి పశువుల కాపరులు, పిల్లలు, ఆడుకునేటటువంటి పిల్లలు, తల్లి అంటే పిల్లల్ని ఎత్తుకున్నటువంటి తల్లులు వీళ్ళందరూ పరుగు పరుగున బాబా దగ్గరికి వచ్చేవారట. అలా వాళ్ళందరూ కూడా అరుస్తూ, కేకలు వేస్తూ బాబాని కానీ, బాబా కారుని కానీ తాకి తృప్తి పడేవారు. ఆయనంటే అంత వెర్రి ప్రేమట. మళ్ళీ ఈ సహవాస కార్యక్రమానికి వద్దాం. ఈ సమయంలో వాళ్ళందరూ కూడా బాబా దర్శనానికి వస్తూ ఉన్నారు. గ్రామ ప్రజలందరూ కూడా ఆరంగాం గ్రామ ప్రజలందరూ కూడా బాబా చెప్పినటువంటి సమయానికి ఆ గుడారం దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఒక్కొక్కరే ముందుకు సాగుతూ బాబా ముందుకు వచ్చి తమ ప్రేమ తండ్రిని దర్శించుకునే అరుదైన అవకాశం దొరికింది వాళ్ళందరికీ కూడా. చాలా రోజులకి. అంటే మామూలుగా బాబా రావడము, వెళ్ళిపోవడము, ఏదైనా సమస్యుంటే వాళ్ళందరినీ పిలవడము, వాళ్ళందరికీ భజన, కీర్తనలు నేర్పడము, ఇవన్నీ కూడా తొలి రోజుల్లో చేస్తూ ఉండేవారు. కానీ ప్రత్యేకంగా వాళ్ళ కోసం తాను కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళందరికీ దర్శన భాగ్యాన్ని ఇవ్వడం అనేది ఇదే ప్రథమం. కాబట్టి వాళ్ళందరికీ ఒక మంచి గొప్ప అవకాశం దొరికింది. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని పలకరిస్తారు బాబా. ఆయన చిరునవ్వు, ఆయన చేతి స్పర్శాభాగ్యం పొందే మహదవకాశం ఆ రోజు వాళ్ళకి లభ్యమైంది. ఇక్కడ డాన్ స్టీవెన్స్ ఇదంతా కూడా వర్ణన ఆయనే చేస్తున్నాడు. భారతీయులకు తమ గురువుల పట్ల అంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఇప్పుడు మనకి చిన్నతనాల్లో మనము చూస్తూ ఉంటే గుర్తుకు తెచ్చుకుంటే, ఆ రోజుల్లో ఎవరైనా ఒక సాధు పురుషుడు ఊళ్ళోకి రాగానే అందరూ ఆయన కాళ్ళకి నమస్కరించేవారు. వాళ్ళు కపట గురువులవ్వచ్చు, లేదా ఏదైనా అవ్వచ్చు. అయినా కూడా మన భారతీయ సాంప్రదాయం అలాంటిది. అంతేకాకుండా పెద్దవారికి పాద నమస్కారం చేయడం కూడా మన సాంప్రదాయం. ఇంకా ఎవరో గురువు అలాంటి వాళ్ళెవరైనా వచ్చినప్పుడు, లేపోతే పీఠాధిపతులు ఇలా వాళ్ళు సంచారం చేస్తూ వచ్చేటప్పుడు వాళ్ళందరికీ మొక్కడం అనేది మన సాంప్రదాయం. అలా తమ గురువుల పట్ల చూపించే భక్తి ప్రపత్తులు సాధారణమే. కానీ విదేశీయులు ఇక్కడెవరున్నారు? డాన్ స్టీవెన్స్, ఫ్రాన్సిస్ బ్రెబెజాన్ వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆ రోజు వారం రోజులు బాబా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సాక్షీభూతం. వాళ్ళ వాళ్ళు బాబా ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని, ఈ పుస్తకంలో బాబా ఇచ్చిన సందేశాలు,
అలాగే రంజు అబ్దుల్లా మొదలైనటువంటి వాళ్ళు వ్రాసి అక్కడ ఆనాడు కనిపిస్తున్న ఆ గ్రామ ప్రజలందరూ కడు బీదవారు. ఇక గ్రామస్తుల్ని వర్ణిస్తున్నాడు డాన్ స్టీవెన్స్. ఎలా ఉన్నారట? ఆ గ్రామ ప్రజలందరూ కూడా అందులో ఇది 1955వ సంవత్సరం. మొత్తం భారతదేశమంతా కూడా చాలా బీద దేశమది. అందువలన అందరూ బీదవారే. అనాగరికులు కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా నాగరికత తెలియని వారు. ముఖ్యంగా నిరాడంబరులు. ఏమాత్రము కపటం లేని వాళ్ళు. నిరాడంబరం అంటే చాలా నిర్మలమైనటువంటి జీవితాన్ని గడిపేవారు. ఏదైనా కొట్లాట వస్తే కొట్లాడుకునేవారు. మళ్ళీ వాళ్ళల్లో మాత్రం కల్మషం ఉండేది కాదు. సింపుల్ లైఫ్‌ని లీడ్ చేసేవారు. సాధారణ మానవులు. ఆనాడు వారికి ఒక విశిష్టమైన, ప్రత్యేకమైన రోజు. ఎప్పుడో కానీ వాళ్ళకి మామూలుగా పండగలప్పుడు వాళ్ళు పండగలు చేసుకోవడం అనేది మామూలే. కానీ నిజానికి బీదవాళ్ళు పండగలు కూడా చేసుకోలేని అంటే వాళ్ళకి ఆ సాంప్రదాయం కూడా లేదు. కానీ బాబా వాళ్ళ చిన్నతనం నుండి బాబాను చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ. బాబా మౌనం వహించడము, బాబా అక్కడ అనేక కార్యక్రమాలు చేయడము, ఇవన్నీ వాటి గురించి తెలియకపోయినా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండేవారు. అంతే కాకుండా బాబా వాళ్ళనెప్పుడూ కూడా ఇలా ఒక ప్రత్యేకంగా ఆహ్వానించి వాళ్ళందరికీ తను ఒక ప్రసాదం ఇవ్వడం అనేది అరుదుగా ఉండేది. కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన రోజు. వాళ్ళకి దొరికినటువంటి ఆ మహా భాగ్యాన్ని ఊహించుకుంటూ బాబా దర్శనమిస్తున్నటువంటి గుడారం చేరుకుంటున్నారు వాళ్ళందరూ. చాలామంది చిన్న పిల్లలే. వారు చిన్న చిన్న లాగులను మాత్రమే ధరించి ఉన్నారు. మనం పాత సినిమాల్లోకి ఒకసారి చూస్తే, లేదా మన చిన్నతనంలో పాత రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటే, ఇలాంటి దృశ్యాలే మనకు కనిపించేవి. అంటే చాలీ చాలని దుస్తులే మన వాళ్ళు ధరించేవారు. ఈరోజు సర్ప్లస్ అయిపోయిందనుకోండి. అలాంటి దృశ్యాలు మనకి కనపడవు ఈరోజు. పెద్దవారు కూడా దుస్తులు ధరించారు. కానీ, వాళ్ళ శరీరాల్ని పూర్తిగా రక్షించలేకపోతున్నాయి వాళ్ళు ధరించినటువంటి దుస్తులు. కానీ, ఆ ప్రజలు మాత్రం శుభ్రంగా ఆ రోజు ప్రత్యేకంగా స్నానాలు చేశారు. ముఖాలు శుభ్రంగా ఉన్నాయి. ఉన్నంతలో పరిశుభ్రమైనటువంటి దుస్తుల్ని వాళ్ళు ధరించారు. ఆ గుడారం అంతా క్రమంగా నిండిపోయింది. హాలు పక్కనున్న వరండాలోనూ, గుడారం దాటి ఎండలో కూడా జనం నిలబడి ఉన్నారు. ఆనాడు మెహరాబాదులో శ్రమించి పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి తనకు తెలియని దగ్గర బంధువులు చాలా మందే ఉన్నారు అని తెలుసుకుంటారు. అంటే అక్కడున్నటువంటి ఏదో ఒక సందర్భంలో కానీ ఇలా అందరూ కూడడం జరగదు. అలాంటిది ఈరోజు అందరూ వాళ్ళ గ్రామమంతా కూడా వచ్చింది. అక్కడ వాళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ, అమ్మో! మన ప్రజలందరూ కూడా చాలా మందే ఉన్నారు. మన చుట్టాలే వీళ్ళందరూ అనుకుని వాళ్ళు తెలుసుకున్నారట. అంతలో అక్కడ గుమిగూడిన మగవారు, పిల్లలు కలిసి తాళం వేస్తూ రాగయుక్తంగా బృందగానం ప్రారంభించారు. మరాఠీ ప్రజలు చేసేటటువంటి ఈ గజ్జెల్లాంటి వాటినేదో అంటారు. వాటిని శబ్దం చేస్తూ అటు ఇటు లాగుతూ శబ్దం చేస్తారు. మనం బాబా అమర్ తిథిలో కూడా చూస్తూ ఉంటాం ఇలాంటి డాన్సులు. అలాగే బాబా జీవించి ఉన్న సమయంలో ఆరంగం వెళ్ళినప్పుడు కూడా బాబాకు అలా స్వాగతం ఇచ్చేవారు. అలా తాళం వేస్తూ రాగయుక్తంగా వాళ్ళు బృందంగానం ప్రారంభించారు. వాతావరణం అక్కడి వారి ఊహాగానాలతో చిక్కబడింది. వేదిక మీద పవిత్రతకు చిహ్నంగా ఒక హిందూ వనిత తన సంరక్షణలో ఉన్న కన్యలతో వచ్చి కూర్చుంది. ఆమె హిందువు సద్గురువైన ఉపాసిని మహారాజ్ ప్రధాన శిష్యురాలు గోదావరిమాయి. సాకోరిలోని ఆయన ఆశ్రమాన్ని ఇప్పుడు ఆమె సంరక్షిస్తోంది. ఆమె ఈ సందర్భంగా బాబా రమ్మని ఆహ్వానించగా, అక్కడ ఉండేటటువంటి ఆశ్రమంలో ఉండేటటువంటి కన్యల్ని తీసుకుని ఆమె ఇక్కడికి వచ్చింది.
అక్కడ మన దేశ సాంప్రదాయ సంగీత స్వరాలన్నీ మేళవించి రాగ తాళయుక్తంగా మారుమ్రోగిపోతోంది. ఆ గుడారంలోనికి బాబా ప్రవేశించారు. వడివడిగా వేదిక వద్దకు నడిచి వెడుతూ ఉన్నారు. అంతే. అక్కడి వారందరి చేతులు ఆయనను స్పృశించాలని ముందుకు చాచారు. అందరూ చేతులు ముందుకు చాచారు. గ్రామస్తులు కొందరు బాబాను తమ వైపుకు లాక్కునేందుకు ప్రయత్నించసాగారు. అంతలో మండలి వారు అప్రమత్తులై బాబాను వేదిక వద్దకు చేరుకునేందుకు సహాయం చేశారు. అక్కడ ప్రాంతీయ భాష మరాఠీ. వారందరికీ అర్థమయ్యే రీతిలో గట్టిగా మరాఠీ భాషలో చెప్పడం ప్రారంభించాడు. బాబాకు ఎడమ వైపున స్త్రీలు, పిల్లలు వరుసలో నిలబడసాగారు. అది ఒక అభినందన సభ. అంటే గ్రీట్ చేస్తున్నటువంటి సభ. ఇంతకుముందు ఏ చక్రవర్తులు తమ కొలువులో ఎవరిని ఇంత ఉత్సాహంగా, శ్రద్ధగా, ఆసక్తిగా పలుకరించి ఉండరు. భారతదేశాన్ని ఎంతో మంది మహారాజులు ఏలారు, పరిపాలించారు. ఏ చక్రవర్తి యొక్క కొలువులో కూడా ఇంతటి ఉత్సాహం, ఇంతటి శ్రద్ధ, ఆసక్తి ఎప్పుడూ ఎన్నడూ కని విని ఎరుగము అన్నట్లుగా ఉంది అంటూ డాన్ స్టీవెన్స్ రాస్తున్నాడు. ఇక దర్శన కార్యక్రమం ప్రారంభం కానుంది. బాబా గోదావరి మాయిని వేదిక మీదకు రావలసిందిగా ఆహ్వానించారు. ఆమె కన్యలతో వచ్చి వేదిక మీదకు వచ్చి బాబాకు ఒక ప్రక్కగా కింద కూర్చుని ఉంది. ఒక గొప్ప మహత్తరమైన శక్తి వారి మధ్య ఒక కెరటం వలె ఆనంద పరవశులై ఉన్న ప్రేక్షకుల మీదుగా సాగిపోయింది. బాబాకు, గోదావరి మాయికి మాటలేమి మాట్లాడుకోరు. ఎందుకు అంటే ఆమెను రమ్మని సైగ చేశారు. ఆవిడ వచ్చి కూర్చుంది అంతే. వాళ్ళ మధ్య సంపూర్ణ నిశ్శబ్దం. అందులోనే ఒక గొప్ప శాంతి, ఒక సౌందర్యం, భక్తి, గౌరవం ఇలా వర్ణించు వర్ణించుకుంటూ పోతే ఎన్నో భావాలు అక్కడ నెలకొని ఉన్నాయి. వీటిని వర్ణించడానికి మాటలు చాలవు. అలా ప్రయత్నించడం కూడా వృధాయే. అంటే పూర్తిగా ఆ భావాలను మనం మాటల్లో పెట్టలేము అంటూ వ్రాస్తున్నాడు. ఆనాడు అహమ్మద్‌నగర్ సమీపంలో మెహరాబాద్‌లో ఆ గుడారంలో వెచ్చని మధ్యాహ్న సమయంలో జరుగుతున్న విషయాలను వర్ణించేందుకు ఎవరికైనా మాటలు సరిపోవు. మాటలు తడబడతాయి కూడా. బాబా దర్శనానికై వేచి ఉన్న ఆ భారతీయ వనితలు ఇప్పుడు డాన్ స్టీవెన్స్ యొక్క దృష్టి అక్కడికొచ్చినటువంటి ఆ గ్రామస్తుల ఆడవాళ్ళ మీద పడింది. వాళ్ళని వర్ణిస్తున్నాడు. వాళ్ళ మేని రంగు అంటే శరీరం రంగు చాలా నల్లగా ఉంటుంది. లేదా కొంచెం చామన ఛాయలో కూడా ఉంది. కనుబొమ్మలు సన్నగా పెన్సిల్‌తో గీసినట్లు ఉన్నాయి. పొడవైన కనురెప్పలు, కలువరేఖల్లాంటి విశాలమైనటువంటి నేత్రాలు, పలుచగా ఉండే ముఖాలు అలా కలిగి ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా వరుసలో నిలబడ్డారు. చిన్న పిల్లల్లో కొందరికి పెద్ద పొట్ట. ఆ రోజుల్లో ఆహ్, ఆహార లోపం వల్ల ఎక్కువగా ఇలాంటి దృశ్యాలు కనిపించేవి. పిల్లలందరిలో పెద్ద పొట్టలున్నాయి. కొందరు పలచని శరీరాలు సన్నంగా ఉన్నారు. సగం సగం వేసుకున్న దుస్తులే వాళ్ళకి. శరీరాలను పూర్తిగా లేకపోతున్నాయి. తల్లుల భుజంపై వాలి కొందరు పసిపిల్లలు అటు ఇటు చూస్తున్నారు. కొందరు ఎడపిల్లలు తల్లి చేతుల్ని పట్టుకుని ముందుకు నడిచి వెడుతున్నారు. వారి చేతిలో ఒక పువ్వో, ఒక పండో ఉంది. వాటిని పట్టుకుని వారు బాబా దగ్గర వాళ్ళ భక్తికి సంకేతంగా బాబాకు సమర్పించడానికి వాళ్ళందరూ కూడా ముందుకు సాగుతున్నారు. ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై.